డైమండ్ వైట్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటున్న వ్యవస్థ భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. నేడు 2024 నవంబర్ 26కి 75 ఇయర్స్. డైమండ్ వైట్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న వ్యవస్థ మన భారత రాజ్యాంగం. ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. ఇది అలిఖిత రాజ్యాంగం. బ్రిటన్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం. మొదటి అలిఖిత రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం. ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం, అతి చిన్న రాజ్యాంగం, అతి దృఢమైన రాజ్యాంగం అని అమెరికా రాజ్యాంగాన్ని పిలుస్తారు. లిఖితపూర్వకంగా రాసుకున్న అతి చిన్న రాజ్యాంగం అయిన అతి దృఢమైన రాజ్యాంగం అని అమెరికా రాజ్యాంగాన్ని పిలుస్తారు. ప్రపంచంలోనే లిఖితపూర్వకంగా రాసుకున్న అతిపెద్ద రాజ్యాంగం ఏదంటే భారత రాజ్యాంగం. ఇది అతిపెద్ద రాజ్యాంగం అయినా లిఖితపూర్వకంగా రాసుకోవడం జరిగింది. ఇది రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం అనే భావనను ప్రతిపాదించిన వ్యక్తి అరిస్టాటిల్. రాజనీతి శాస్త్ర పితామహుడని అరిస్టాటిల్నే పిలుస్తారు. రాజ్యాంగం అనే భావనను ప్రతిపాదించింది అరిస్టాటిల్. మన రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ, రచనా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఎన్నుకోవడం జరిగింది. ముసాయిదా కమిటీ అయినా, డ్రాఫ్టింగ్ కమిటీ అయినా, రచనా కమిటీ అయినా ఒకటే. దీనిలో 1+6 ఒక చైర్మన్, 6 సభ్యులు, మొత్తం 7 సభ్యులు ఉంటారు. రాజ్యాంగ రచనకు అతి ముఖ్యమైన కమిటీ ఈ కమిటీ. భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26న జరుపుకుంటారు. నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నం ఏనుగు, ఐరావతం అంటారు. రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు. ప్రాథమిక హక్కులు అనే భావన అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. దానిలో ముఖ్యమైనది 21 జీవించే హక్కు, 21Aలో విద్యా హక్కు. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21వ ఆర్టికల్లో 21A చేర్చడం జరిగింది. ఇదే విద్యా హక్కు. నిర్బంధోచిత ప్రాథమిక విద్యా హక్కు. 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ నిర్బంధోచిత ప్రాథమిక విద్యా హక్కు పొందడం అనేది చేర్చడం జరిగింది. RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఇది దేశం మొత్తం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సౌభ్రాతృత్వం అనే పదాన్ని భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలో చేర్చాలని సూచించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలు భారత రాజ్యాంగ ప్రవేశికలో తీసుకోవడానికి కారణమైన విప్లవం ఫ్రెంచ్ విప్లవం నుండి తీసుకోవడం జరిగింది.